అంతా జంగిల్మయం అలా ఉంది నా పరిస్థితి. బాయ్ బాయ్ ఐజ్వాల్, ఇంక నీతో పని అయిపోయింది. 2 జేబుల్లో చేతులు పెట్టుకొని చూస్తున్నాడు. ఇంక నేనైతే ఐజ్వాల్ని వదిలేసి వెళ్ళిపోతున్నాను. ఐ హోప్ నిన్నటి వీడియో మీ అందరికీ బాగా నచ్చి ఉంటుంది. నేను వచ్చేసి మణిపూర్కి వెళ్ళాలండి. సో గూగుల్ మ్యాప్ అనేది పెట్టుకోవాలి. గూగుల్ మ్యాప్ పెట్టేసుకొని మణిపూర్ అనేది వెళ్ళిపోతాను. సో నా దగ్గర ఉన్న ఈ మొబైల్తో అయితే గూగుల్ మ్యాప్లో చూసేసుకొని లెట్స్ గో టు మణిపూర్. మణిపూర్ వెళ్ళేదారిలో ఎన్ని కొండలు ఎన్ని తగులుతాయో నాకు తెలీదు. సో ఐజ్వాల్ని చూసుకుంటా వెళ్ళిపోదాం మనం అయితే మణిపూర్ రోడ్లోకి. సో ఇంకెందుకు మరి ఆలస్యం, లెట్స్ గో. వచ్చేసి మొత్తం క్రిస్మస్ హడావుడితో ఉంది. సో దానివల్ల ఏంటంటే రోడ్ల మీద వెహికల్స్ అనే ఎలో లేదు. మంది సైకిలే కదా, ఎవడు పట్టించుకోడు. అందులోనూ మనం ఒక రైడర్ కదా, అపీరెన్స్ కూడా అలాగే ఉంటుంది. చూస్తున్నారు కదా, సో ఎవరు కూడా పట్టించుకోరు. అంటే అందరూ డిఫరెంట్గా చూస్తారులే, ఎందుకంటే వెహికల్ వేసుకొని వెళ్తున్నాం కదా. ఇంకా ఐజ్వాల్కి అయితే బాయ్ బాయ్ చెప్పుకోవాలి. ఇది ఒక మంచి సిటీ ఐజ్వాల్ అనేది. అందరూ తెల్లంగా ఉంటారు ఇక్కడ. సో కంట్రీ మారిన ఫీలింగ్ అయితే కలిగిద్ది ఈ ఐజ్వాల్ వస్తే. ఇక్కడ వీళ్ళ కల్చర్ వేరు, వీళ్ళ లాంగ్వేజ్ వేరు. సో కంప్లీట్గా మన అంటాం కదండి, మన సౌత్ ఇండియన్స్ నార్త్ ఇండియన్స్కి డిఫరెంట్ అయితే ఉన్నారు వీళ్ళు చాలా. అందుకే వీళ్ళని సపరేట్గా నార్త్ ఈస్ట్ స్టేట్ వాళ్ళు అంటారు అని నేనైతే అనుకుంటున్నా మరి. సో ఇంకైతే అంతా వెళ్ళిపోతుంది, సైకిల్ డౌన్ కదా. అసలు ఇదంతా కూడా ఇంకా అబ్రాడ్ కల్చర్లా అయిపోయింది. చూస్తున్నారుగా జనాలు రోడ్ల మీద సైకిల్ వేసుకొని వెళ్తుంటే మామూలుగా లేదు. హాయ్ ఇటు వెళ్ళాలి అర్థం కావట్లే. గూగుల్ మ్యాప్ నమ్ముకున్నాం. ఫస్ట్ అయితే ఐజ్వాల్ దాటేసేయాలి. వీడియో రికార్డ్ చేయడం చాలా కష్టంగా ఉంది నాకు. చూడండి జనాలు అసలు మామూలుగా లేరు. లైఫ్లో ఫస్ట్ టైము దిగడం కూడా ఎంత కష్టంగా ఉండిద్దా అనిపిస్తుంది. దిగుతుంటే అసలు బ్రేక్ పట్టుకుంటుంటే కంట్రోలే అవ్వట్లా. ఇంక ఐజ్వాల్ అయితే అట్లా దాటేసి వీడియో కంటిన్యూ చేద్దాం. ఓ అమ్మ, అదంతా ఎక్కువ వచ్చాను ఇప్పుడు నేను. ఆగట్లా, బ్రేక్ ఉండాలి. బ్రేక్ లేకపోతే అంతే. బ్రేక్ కూడా చూడండి ఒక్కసారి, చాలా వాటికి అయిపోయింది. మామూలుగా ఇంతే రావాలి, ఎంత వచ్చేస్తుంది, అయిపోయింది బ్రేకులు కూడా. ఇక్కడ బ్రేక్ షూ మనకి బ్రేక్ షూ కాదు, డిస్క్ ప్యాడ్స్ అని ఉంటాయి, అవి మార్పించుకుందామని ఇక్కడ దొరికిన పరిస్థితి. ఏమో ఈ బ్రేకులు లేకపోతే చాలా కష్టమే హిల్ స్టేషన్లో. నిజంగా ఐజ్వాల్ సిటీ మామూలుగా లేదు. చాలా రిస్క్ చేసి వీడియో చేస్తున్నా రాంగ్ రూట్లోకి వచ్చి. నాకు లొకేషన్ కనపడింది, మరి నేనేం చేయను, ఇంకా మళ్ళీ దొరికిదావు ఇట్లాంటి. అక్కడ ఎక్కడి నుంచో దిగాను, పై నుంచి కింద దిగాను. ఇప్పుడు కింద నుంచి మళ్ళీ పైకి వస్తున్నా. పైకి ఎక్కాలి, పెద్ద టాస్కే. ఎక్కేటప్పుడు పెద్ద మైనస్ ఏంటంటే, ఇది ఏంటంటే ఫ్లాట్ ఉంది కదా. సో దానివల్ల ఏమైందంటే ముందల టైరు లేచి ఇట్లా ఊరకనే లేచి చూడండి. సో ఊరకనే లేచిద్ది, ఎందుకంటే వెనమాల వెయిట్ ఉంది కదా. సో రోడ్లు అయితే చాలా నిలువు ఉన్నాయి. తొక్కడం కన్నా నడిపించుకుంటూ వెళ్ళడమే బెస్ట్. సో మంచి రోడ్డు రాగానే వీడియో అయితే స్టార్ట్ చేస్తాను. ఇంకా బాయ్ బాయ్ ఐజ్వాల్, ఇంక నీతో పని అయిపోయింది. నిజంగా ఈ గూగుల్ మ్యాప్ చేతిలో మరొక్కసారి మోసపోయానేమో అని అనిపిస్తుంది. ఇందాడి నుంచి తిప్పిన కళ్ళని తిప్పుతుంది. ఈ రోడ్లు చూసారు కదా ఎలా ఉన్నాయో. ఇది హైవేనా? మంచి రూట్లో తీసుకెళ్ళకుండా పిచ్చి రోడ్లో తీసుకొచ్చింది. అబ్బా, మనోడు కూడా సైక్లిస్ట్ అంట. My name is Israel Tangsanga from ఐజ్వాల్, బట్ హీ స్పీకింగ్ హిందీ వెరీ వెల్. అంటే హిందీ చాలా బాగా మాట్లాడుతున్నాడు. కూడా హిందీ మే బోలియే. ఓకే సరిపోయింది. ఓకే సో మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నాడు. తను ఒక సైక్లిస్ట్ అంట. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ ది బెస్ట్ చెప్తున్నాడు, సేఫ్ జర్నీ చెప్తున్నాడు. బాయ్, టేక్ కేర్. యా థ్యాంక్ యూ, డెఫినెట్లీ. గాయస్ మనకైతే డౌన్ అయితే వచ్చింది. సైకిల్కి అయితే జస్ట్ అట్లా టెంపరీగా కనెక్ట్ చేసా మొబైల్. ఏదో అట్లా కుదిరింది నాకు. చూస్తున్నారు కదా లొకేషన్స్ మామూలుగా లేవు. షాప్స్ ఏమైనా ఫ్రూట్స్ కనపడితే కొనుక్కుందాం అని చూస్తున్నాను నేనైతే. చిన్న పిల్ల, హే హాయ్. అంతా బాగుంది కానీ ఒక గోప్రో ఉంటే బాగుండు అనిపిస్తుంది. హే హే హే, వాట్ ఈస్ యువర్ నేమ్? Marina. You know English? Yes. Oh, you speaking English good. Which class are you studying? Sixth. Oh my God, but you not look like 6th class student. You look like only 3rd class, 4th class. Yeah, great. You know 2 table? 2nd table? Can you say? No. 2 5s are how much? 2 5s are 10. Oh, clever. Very good. Keep it up.
ఏదో జస్ట్ సరదా చేశాను. బాయ్, టేక్ కేర్. కనపడినప్పుడే డైరెక్ట్గా వెళ్ళి వీడియో తీస్తే ఒప్పుకుంటానేంది. అలా ఎంకరేజ్ చేసినప్పుడు వెళ్ళి వీడియో తీసి పడేయడమే. అదే గోప్రో ఉందనుకో, చెప్తున్నా కదా ఇప్పుడు సైకిల్కి మొబైల్ పెట్టి కనెక్ట్ చేస్తుంది కాబట్టి ఆ అమ్మాయి అట్లా చెప్పగానే వెంటనే నేను రికార్డ్ చేయగలిగాను. అదే గోప్రో ఉందనుకోండి, ఎప్పుడు ఇంకా సైకిల్కే ఉంటుంది కదా, సో దానివల్ల ఏంటంటే అది రికార్డ్ అవుతూ ఉండిద్ది. మంచి కొన్ని మూమెంట్స్ అన్నీ కూడా రికార్డ్ అవుతాయి. అర్థమైంది కదా? అంటే కొన్ని మూమెంట్స్ అండి. ఇప్పుడు ఎలా అంటే రోడ్డు మీద ఏమైనా జరుగుతుంది, నేను డైరెక్ట్గా వెళ్ళి వీడియో తీసానంటే వాళ్ళ కోపం వస్తుంది, ఒప్పుకోరు. అదే గోప్రో ఉందనుకోండి, అదే సైకిల్కి ఉంటుంది, ఆన్లో ఉంటుంది, తెలియదు వాళ్ళకి. నేను మామూలుగా వెళ్తా కదా, మంచిగా రికార్డ్ అనేది చేసేయచ్చు. సో మంచి అడ్వాంటేజెస్ ఉంటాయి. బట్ ఏం చేస్తాం, నా దగ్గర మనీ అనేది చాలా తక్కువ ఉంది. నేను ఎవరి దగ్గర నుంచి రూపాయి తీసుకోవాలా, ప్రతిదీ నా మనీతోనే చేసుకుంటున్నాను, కింద పడి మీద పడి. చూద్దాం రాబోయే రోజుల్లో మంచి గోప్రో అయితే ఒకటి కొనేసేయాలి ఎట్లాగైనా కానీ. ఏదో నాకు వచ్చే ఇన్కంలోనే మొత్తం మేనేజ్ అంటే చాలా కష్టంగా ఉంది. యూట్యూబ్ మీద కొంచెం మనీ వస్తే బాగుండు. డౌన్లో వెళ్తుంటే ఆ మజానే వేరు. అది మొబైల్ సైకిల్కి కనెక్ట్ అంటే ఏదో ఉన్న స్టాండ్ని కొంచెం కస్టమైజ్ చేసుకొని అట్లా సెట్ చేసి పెట్టాను. బట్ అది కూడా అంత స్టేబుల్గా అయితే లేదు, ఊగుతుంది. మంచి రోడ్లలో అయితే ఓకే, పిచ్చి రోడ్లలో దోలు తీరిపోద్ది. కానీ ఇట్లా చూస్తానికి మీకు కూడా వ్యూవింగ్ అయితే భలే ఉంటుంది. వీడితో కంపేర్ చేస్తే ఇట్లా సైకిల్ కనెక్ట్ చేస్తే మీకు చాలా వ్యూవింగ్ అనేది చాలా బాగుంటుంది. స్టెబిలిటీ కూడా బాగుంటుంది, షేక్ అనేది రాదు. అరే ఏం చేస్తాడు ఆయన? సిగరెట్ చూశారు కదా, సిగరెట్లు కాలుస్తారు ఇక్కడ, మామూలుగా కూడా కాదు. వావ్, చిన్న లేదు పెద్ద లేదు, సిగరెట్లు అయితే కాలుస్తూనే ఉంటారు. ఎంత హానికరం పొగ త్రాగడం ఆరోగ్యానికి. దగ్గర మీరు నమ్ముతారో నమ్మరో, ఒక 10 కిలోమీటర్ల నుంచి దిగుతూనే ఉన్నా, మళ్ళీ ఎక్కేటప్పుడు నా దోలైతే తీరిపోయింది మళ్ళీ. ఈ డౌన్ మాత్రం భలే మజా ఉంటుంది దిగేటప్పుడు, ఎక్కేటప్పుడు దోలు తీరిపోద్ది. చెప్తున్నానండి, దీంట్లో కూడా మనకు కష్టం అయితే ఉంది. ఇట్లా దిగుతున్నామన్నా కూడా మనకు కష్టం ఉంది, ఎందుకంటే దిగుతున్నామంటే ఎక్కే ఉంటాం కదా ముందు. సో కానీ దిగేటప్పుడు మాత్రం బాగుంటుంది ఆ ఎక్స్పీరియన్స్ ఏదైనా కానీ. చూద్దాం, ఇంకేదైనా మంచి లొకేషన్ కనపడితే ఆపి నేను షూట్ చేస్తాను, చూపిస్తాను మీకు. ఇక్కడ ఒక ఏరియాకి అయితే వచ్చాను. సో ఇక్కడ ఆరెంజెస్ అవన్నీ ఉన్నాయి చూసారు కదా, వెళ్ళి తక్కువ రేట్లో తీసేసుకోవాలి. విటమిన్ సి అనేది మనకు కావాలి, చాలా ఇంపార్టెంట్ ఈ టైంలో. మిజోరాంలో సో నేను ఎక్కడికి వెళ్ళినా కానీ 4 పీస్ ఇస్తున్నారు 50 రూపీస్కి. సో చూస్తున్నారు కదా అమ్మాయి ఎంత తెల్లంగా ఉందో. హాయ్, థ్యాంక్ యూ. సో 50 రూపీస్, ఇళ్ళదర్లో సరదా తింటా వెళ్ళిపోవచ్చు. సో ఇంకా డ్రింక్స్. అండ్ వాట్ ఈస్ దిస్? నింబు. ఓ లెమన్ వాటర్ అది. సో చూస్తున్నారు కదా లెమన్ వాటర్ ఎట్లా ఉందో. అండ్ దిస్ వన్ ఓ లైక్ షుగర్ కెన్. యా షుగర్ కెన్. అండ్ గ్రీన్ వన్, దిస్ ఈజ్ ఆల్సో నింబు. ఓకే డిఫరెంట్గా ఉన్నాయి. షైగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు లేడీస్. సో దేనికి వెళ్ళిపోదాం. అంతా జంగిల్మయం అలా ఉంది నా పరిస్థితి. అలాంటి జంగిల్లో కూడా ఇట్లాంటి చిన్న షాప్స్ అయితే ఉంటాయి. సో నాకు ఎక్కడ కూడా హోటల్ తగలలేదు. సో అందుకని నేనేం చేశాను, కనపడుతుంది కదా బిస్కెట్ ప్యాకెట్స్, అది వచ్చేసి మిల్క్. ఆ మిల్క్ బాయిల్ చేసే పని లేదండి, అమూల్ మిల్క్ డైరెక్ట్గా తాగేసేయచ్చు. హెల్త్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ మనకి. అన్నీ కూడా బ్రాండెడే తీసుకుంటున్నా. ఇక్కడ ఏంటంటే కొండల ఏరియా కదా, లోకల్ బ్రాండ్స్ ఉంటాయి. సో బ్రిటానియాకి సంబంధించి మాత్రమే తీసుకుంటున్నా. బ్రిటానియా, ఓరియో, మ్యారీగోల్డ్ ఇట్లాంటి వాటికి సంబంధించి తీసుకుంటున్నాను. హెల్త్ కాన్షియస్ అనేది చాలా ఇంపార్టెంట్. చూస్తున్నారు కదా, అసలు ఏం అర్థం కావట్లే నాకు. అదంతా ఇప్పుడు ఈ కింద నుంచి ఆ పైకి ఎక్కి ఆ పై నుంచి డౌన్కి వెళ్ళాలి. ఇక్కడ నుంచి హోటల్ 10 కిలోమీటర్స్ దూరంలో ఉందంట. నాకైతే ఏం అర్థం కావట్లా. హౌ మచ్ బ్రో? హౌ మచ్ ఐ నీడ్ టు పే? 95. ఓకే, 95 రూపాయలు అయింది. సో తప్పదండి, హెల్త్ ఇంపార్టెంట్, మనం బాగుండాలి, నడవాలి. యూ హ్యావ్ ఎనీ కేక్? వాట్ ఈస్ దట్ వన్? లెఫ్ట్ సైడ్ brand? Britannia. Okay. Get me, you have flavors also? Okay, get me and blue one and black one and sky blue one and green one. 4. I think that one cost is 10 rupees. ఒకటి 10 రూపాయలు అయి ఉంటుంది. ఓకే, హెల్త్ ఇంపార్టెంట్. వేసే ఏదో ఒకటి తినాలి బతకాలంటే. 135 rupees. యా ఓకే షూర్. యూ హ్యావ్ ఫోన్ పే?
Yes. Brother, and I need one more help. So I need one more help. I'll phone pay to you 500 rupees. Give me some change because I'm doing cycle ride so long. Have any option? I don't think I can do that. No, I'll send you extra amount. So you give me. Because here no ATMs also there. Huh? I think you are kind-hearted. అదర్ దగ్గర మొత్తానికి ఆ మాటలు ఈ మాటలు చెప్పి తీసేసుకున్నా. సో మనీ అయితే చాలా ఇంపార్టెంట్. నేను మర్చిపోయాను అసలు ఐజ్వాల్లో ఉన్నప్పుడు నా దగ్గర మనీ లేవు అసలు. సో ఇవన్నీ తినాలి ఇప్పుడు ఫుడ్ కింద. హాయ్. సో థ్యాంక్ యూ బ్రదర్, బాయ్. సో అడగడంలో తప్పులేదు. ఎప్పుడైనా ఇట్లా మనకి మనీ కావాలనుకున్నప్పుడు అడిగి తీసేసుకోవచ్చు. టైం వచ్చేసి 4:30 అయింది. సో చీకటి పడడానికి చాలా దగ్గరలో ఉందండి. ఇక్కడ 4:30 కదా, 4:50 సంథింగ్ ఆ టైంకే ప్యూర్ చీకటి వచ్చేస్తుంది. అంటే చెమ్మ చీకటి, ఏం కనపడదు. నా దగ్గర ఒక దిక్కుమాల లైట్ ఉంది, హెడ్ లైట్. ఆ హెడ్ లైట్ పెట్టుకుంటే అండి అది అరగంటే వస్తుంది ఛార్జింగ్. అంటే అరగంటలో నేను వెతికేసుకోవాలి ఎక్కడైనా కొనుక్కోవడానికి. ఇంకా నెక్స్ట్ నాకు డౌన్ అయితే వచ్చింది లక్కీగా. ఇప్పటివరకు ఎంత అండి, ఒక 7 కిలోమీటర్లు ఏమి ఎక్కువ వచ్చాను. సో ఆ కొండల్లో నుంచే నేనైతే వచ్చాను. సో నాకు ఎక్కడ దొరికిద్దో ఏంటో చూసుకోవాలి. ఇంతవరకు నేను ఫుడ్ తినలా, వీటితోనే సరిపెట్టుకుంటున్నా. ఇది రెస్టారెంట్ అంట. నేను తిందామా, వెళ్ళిపోదామా? సో నెక్స్ట్ విలేజ్ డైలీతో తగలదో తెలియదు. వెళ్ళిపోదాం, వెళ్ళి తినేద్దాం. ఫస్ట్ ఫుడ్ ఇంపార్టెంట్. ఎనర్జీ ఉంటే ఎంత దూరం అయినా తొక్కొచ్చు. హోటల్లో అయితే సో ఫుడ్ అయితే అవైలబుల్గా లేదు. బట్ నాకు వీళ్ళు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈ రోడ్లో స్ట్రైట్కి వెళ్తే ఒక పెట్రోల్ పంప్ కూడా ఉందంట. సో మనకి నైట్ పనుకోవడానికి కూడా ఇబ్బంది లేదు. అక్కడే ఫుడ్ దొరికిద్దంట, లక్కీ అని చెప్పుకోవచ్చు. సో వెళ్ళేసి ఆ పెట్రోల్ పంప్ కూడా చూసేసి ఇంకా తినేసి పనుకుందాం. చూపిస్తాం మొత్తం మీకు. వ్యూవింగ్ మాత్రం నైట్ టైం ఇలా ఉంది, చాలా బాగుంది కదా. రోడ్డు మాత్రం ఏమైనా వెహికల్స్ వస్తేనే కనపడిద్ది, లేదంటే కనపడదు. ఇదంతా జంగిల్, ఇంకా ఫారెస్ట్ టైపు, అంతా కొండ ప్రాంతం. నమ్ముతారో నమ్మరో బాడీ అయితే షేక్ అయిపోతుంది. ఇక్కడ చాలా విధంగా ఉంది, ఎందుకంటే మొత్తం కూడా కొండలే. ఎటు చూసుకున్నా ఇదంతా దుమ్ము అండి. సో వీడియోలో వస్తుంది, కనపడిన దుమ్ము అయితే ఉంది ఇక్కడ. ఇప్పుడు నేను దొక్కుతుంది కూడా ఎత్తు. ఈ కెమెరాలో ఏంటో అలా కనపడిద్ది. పెట్రోల్ బంక్ ఎంత దూరం ఉంది, ఇంకా తొక్కుతూనే ఉన్నా. కనపడుతుంది కదండి ఇండియన్ పెట్రోల్ స్టేషను. సో ఇప్పటి వరకు నేను ఇక్కడ త్రిపురలో ప్రతి చోట కూడా ఇండియన్ పెట్రోలియంలోనే స్టే చేశాను. ఇక్కడ భారత్ అనేది నాకు ఎక్కడ కూడా తగల్లా. మేబీ ఉండుండొచ్చు, నాకు తగలలేదు. పోయి అడుగుదాం ఏమంటారు. జస్ట్ అడిగాను వచ్చి బంక్లో. సో బంక్లో అడగగానే బ్రో వచ్చేసి అక్కడ దాని కింద వేసేసుకో అన్నాడు. బండి కూడా కొంచెం పక్కన పెట్టాడు. నిజంగా నేను ఏం అడగలేదండి, నేను వచ్చి జస్ట్ క్యాంపింగ్ అని అడిగాను. సో బ్రో అయితే పెట్టేసుకోమన్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రో, థ్యాంక్ యూ, శుక్రియా. సో దిస్ ప్లేస్, ఈ ప్లేస్లో మనం వేసేసుకోవాలి క్యాంపింగ్. షెల్టర్ కూడా ఉంది, రెయిన్ పడినా ఇబ్బంది లేదు. బెస్ట్ ప్లేస్, మంచి ప్లేస్ దొరికింది. కాకపోతే ఇక్కడ ఫ్లోరే చూస్తున్నారు కదా ఎలా ఉందో. సో దీనివల్ల కొంచెం ఇబ్బంది, ట్రై చేద్దాం. దీన్ని బట్టి నాకు ఒకటైతే అర్థమైంది. సో అడిగితే ఎవరు కూడా కాదనరు, ఫస్ట్ మనం అడగాలి. నోరు తెరిచి అడగందే ఏది కూడా వర్కౌట్ అవ్వదు. సో అడిగాము ఫుడ్ కాదు, పెట్రోల్ బంక్లో స్టే ఉందా అని. సో ఇచ్చేశారు. ఇక్కడ హోటల్ ఉందంట. ఎక్కడబ్బా ఏది హోటల్ ఏది ఇల్లు ఏం అర్థం కావట్లా, అన్నీ ఒకే మాదిరిగా ఉన్నాయి. ఇక్కడ ఏం చెప్పారు, ఇదే ఉంటుందా బ్రో దిస్ ఈస్ హోటల్ ఫుడ్ వేరే విల్ గెట్ ఫుడ్ దిస్ టైమ్. ఇదేం కర్మరా బాబు. ఇక్కడ వచ్చేసి ఫుడ్ 6K క్లోజా, 6K క్లోజ్ అంట, క్లోజ్ అయిపోయిందంట. ఏం అర్థం కావట్లా నాకు. మొత్తం డార్క్, 6K డార్క్. 6 ఏంటి ఇక్కడ 5K డార్క్ అయిపోయింది. ఈ ముందలకి వెళ్ళి అడగమని చెప్పారు ఒక షాప్లో. అడిగితే వాళ్ళంట మనకి ఏమైనా చేసి ఇచ్చే అవకాశం ఉందంట. సో రిక్వెస్ట్ చేయడమే, ఇంకా అడగడంలో తప్పులేదు. అవునంటే అవును, కాదంటే కాదు, అడగాలి ఫస్ట్. ఇక్కడ ఒక దగ్గరికి వస్తే ఇక్కడ ఫుడ్ రైస్ అయితే ఉందంట. సో ఏది దొరికితే అది కదా, ఇంకా తినేద్దాం. ఫస్ట్ హ్యాండ్ వాష్ చేసుకోవాలి. హరే రామ అంట తినేసేయడం. సో చికెన్ విత్ గ్రేవీ, సో రైస్ అడ్జస్టింగ్.
ఇక్కడ కారం అనేది యూజ్ చేయరు, పసుపు ఎక్కువ వేసినట్టున్నాడు బాబాయ్. చికెన్ ఏదో టేస్ట్ అర్థమైంది. ఇంకేముందండి, ప్రతిదీ ఇక్కడ వింతగా చూపించడానికి ఏం లేదు. అన్నం కూరలు చూపించి ఆల్రెడీ, దాంతోపాటు ఈ పప్పు కూడా ఇచ్చారు. పప్పు ఇది కారం సరిపోతే మిరపకాయలు అనమాట. సో ఎక్స్ట్రా యాడ్ చేసేసుకోవడమే. తినేసి బంక్ దగ్గరికి వెళ్ళిపోయి ఆ సెటప్ చూపించి ఇంకా ఎండ్ చేసేద్దాం. నేనైతే నిజంగా షాక్ అయ్యా. బిల్ వచ్చేసి 200 అయిందంట. అంత అయిద్దా నిజంగా? సో 200 రూపాయలు అన్నారు. ఎంత అని అడిగితే లాంగ్వేజ్ రాదని అట్లా చెప్పారా, లేదా ఇక్కడ రేట్లే అలాగ ఉంటాయా? సో 200 అన్నారుగా, ఇంకా పే చేసి వెళ్ళిపోవడమే. రోజు మొత్తం మీద నేను 250 రూపాయలు ఖర్చు పెట్టి బతుకుదాం అనుకున్నాను. సో ఇవాళ ఈ 200తో నేను ఖర్చు పెట్టింది ఎంత? సో మొత్తం కూడా 400 దాటిపోయింది. సో ఒళ్ళు దగ్గర పెట్టుకొని రేట్ ఎంత అని ముందే అడిగి, ఈ అన్నయ్య ఎంతగా చూస్తున్నాడు, ఎంత అని అడిగి దాన్ని బట్టి మనం అయితే ప్రొసీడ్ అవ్వాలి. బిల్లు పే చేసి వెళ్ళిపోదాం 2 జేబుల్లో చేతులు పెట్టుకొని. ఇక పెట్రోల్ పంపులు అయితే సెట్ చేసేసుకున్నాను, సేఫ్. ఈ బంక్ మరి 24 అవర్స్ ఓపెన్ అన్నారు, బట్ నాకు ఏంటో ఈ పెట్రోల్ పంపులు ఏంటో అసలు ఏం అర్థం కావట్లా. క్లోజ్ చేశారు, ఎవ్వరు లేరు ఇక్కడ. నైట్ టైం ఓపెన్ చేయడం ఏంది, పగలు క్లోజ్ చేయడం ఏంది? పగలే కదా బిజినెస్ ఉండేది వచ్చేది. సో మన టెంట్ అయితే మార్నింగ్లే లేచేసాను. సో ఈరోజు అయితే ఎటువంటి వ్లాగ్ ఇట్లా డైరెక్ట్గా వెళ్ళిపోతాను, ఎందుకంటే డైలీ ఆ కొండలు ఎక్కి దిగడం ఏముంటుంది కొత్తగా. సో నేనేంటంటే ఈరోజు ఏంటంటే వెళ్ళిపోతానండి. సో ఎంత దూరం దొక్కితే అంత దూరం. వీడియో తీయకుండా దొక్కితే ఇంకా నేను ఎక్కువ కిలోమీటర్లు దొక్కగలను. దానివల్ల మనం అనుకున్న ఈ గమ్యాన్ని తొందరగా రీచ్ అవ్వచ్చు. సో వీడియో చూశారు కదా, మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఉంటాను, బాయ్ బాయ్.